హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ వచ్చాయి. సో ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతం పూర్తి అధికారిక మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల ఆగస్టు 31 లోపు, అంటే 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పూర్తి రూల్స్ వచ్చిన తర్వాతే అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు వంటి వివరాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి అధికారిక అప్డేటు వచ్చే వరకు ఎలాంటి తప్పుడు లింకులు లేదా అనధికార దరఖాస్తులను నమ్మవద్దు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఈ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి. మ్యాక్సిమం ఇవి అవసరమయ్యే అవకాశం ఉంది. ఇక తల్లికి వందనం పథకంలో మొదటి విడతకు సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకున్న విద్యార్థులకు చెల్లింపులు చేయనున్నట్లు సమాచారం. 13,000 రూపాయలు రెండో విడత ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు సమాచారం. తల్లి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా, ఆధార్ లింకు సరిగ్గా ఉందా చెక్ చేసుకోవడం మంచిది. ఇక నేతన నేస్తం విషయానికి వస్తే కొత్త దరఖాస్తులను ఆగస్టు 22 లోపు చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. అంటే డబ్బులు పడని వారికి 22వ తేదీ లోపు 25,000 రూపాయలు పడతాయి. పాత లబ్ధిదారుల్లో డబ్బులు రాని వారికి వెరిఫికేషను పూర్తయ్యాక చెల్లింపులు చేయనున్నట్లు సమాచారం. ఇక బీసీలకు ప్రత్యేక చట్టం 50 సంవత్సరాలకే పెన్షన్ అంశంపై కూడా మరిన్ని వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఓటర్లకు ముఖ్యమైన విషయం, మీ పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో తప్పులుంటే బిఎల్ఓ అధికారిని సంప్రదించి సరి చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ వివరాలు చెక్ చేసుకొని అవసరమైతే ఆధారాలతో సవరణ చేయించుకోండి. అవసరమైన పత్రాలు సమర్పించి వివరాలను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.